హాయ్ అండి. అందరికీ నమస్తే. మేము మొన్న నిమాస్త్రం తయారు చేసాము గదా! అది ఈరోజు స్ప్రే చేస్తున్నాము. ఫస్టు ఇంతకుముందుకు లాస్ట్ ఇయర్ అయితే నిమాస్త్రము చేసినప్పుడు అంతా మిక్సీ పట్టి చేసుకున్నందుకు ఆ పిన్నులో ఇరుక్కపోయి మొత్తము ఆ ట్యాంకీకి పిన్నులో ఇరుక్కపోయి కొట్టడానికి రాకుంటుండే. అందుకు చూద్దాము ఈసారి ఎట్లుంటుందో అని వేపాకు మిక్సీ పట్టకుండా మామూలుగా ఎక్కువగా మిక్సీ పట్టకుండా ఈ విధంగా ఊకే అందులో తుంచి వేసినాము. అయినా బాగుంది. ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా అనేసి మేము ఇందులో ఆవు పేడ, ఆవు మూత్రము, ఇది వేపాకు ఇవి వేసామండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే నీట్గా అందులో ట్యాంకీకి అనేది ఈజీగా మనం వాటర్ ఎట్లా పోతుందో ఆ విధంగా కొట్టుకోవచ్చు ట్యాంకీ స్ప్రే. ఇది తుంచి మిక్సీ పట్టి వేసినామంటే జాలర్లు ఉంటాయి కదా ట్యాంకీకి, అందులో ఇరుక్కపోయి తీయడానికి కొట్టడానికి చాలా ఇబ్బంది ఉండే. మేము ఇప్పుడైతే ఈ విధంగా తీసేసి పక్కకు ట్యాంకీ కొడుతున్నాడు. ఆల్రెడీ 2 ట్యాంకీలు కొట్టిండు. చూడలేదు, నేను మర్చిపోయిన వీడియో తీయలేదు. అయితే ఇప్పుడు ఈ విధంగా మనకు చూడండి అసలు వీడియో అదే ట్యాంకీ అసలు స్ప్రే ఎంత అదిగా చూడండి ఎట్లా వస్తుందో, అసలు ఎంత అదిగా వస్తుంది ఒకసారి చూడండి. అది మనం డ్రోన్ పైనుంచి కొడితే ఎట్లా వస్తుందో అట్లా ఉంది కదా. కానీ ఇప్పుడు మనం కనీసం ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నెక్స్ట్ నిమాస్త్రం చేసుకున్నామంటే మనకి ఎలాంటి చీడపీడ పురుగులు అనేది రాదు. ఫస్ట్ దశలోనే మనం వాటిని నివారించుకున్నామంటే రాదు. అందుకు మేము ఈ విధంగా చేస్తున్నాము. ఇప్పుడు నిమాస్త్రం చేస్తున్నాం కదా, ఈ వడవేయడానికి గోనెసంచి చేశానండి. గోనెసంచి చేసి మామూలుగా ఏదైనా చీర లాంటిది, జాలర్ లాంటిది ఉంటే పోతలేదు, నుసిలాగా ఉండి పోతలేదు. అయినా ఆవు పేడ కదా అందుకు పోవట్లేదు. ఈ విధంగా గోనెసంచి పతలాది ఉల్లిగడ్డలకు వచ్చింటుంది కదా, దాన్ని తీసి వడబోసి పోస్తున్నాము. అయినా ఇబ్బందే ఉండే పోయడానికి ట్యాంకీకి. చూడండి ఈ విధంగా బాగా జాలర్తో అంటూ పోస్తూనే ఉన్నాము. ఏ గ్రేడ్ మోడల్కి, ఏటీఎం మోడల్కి నిమాస్త్రం స్ప్రే చేస్తున్నామండి మేము. ఈ విధంగా మొత్తం నీట్గా తీసుకొని బాగా మనము ఈ విధంగా చేసుకున్నామంటే ఎలాంటి చీడపీడ పురుగులు అనేది రాదు. మనము ఫస్ట్ ఒకరోజు చేసామంటే నెక్స్ట్ రోజు 3వ రోజుకే కొట్టవచ్చు మిక్సీ పట్టుకుంటే. కాకపోతే ఎందుకు చూద్దాము, పంట చిన్నగానే ఉంది కదా, ఏం పురుగు లేదు కదా అనేసి మేము ఒక 6 రోజులు పెట్టాము. ఈరోజు స్ప్రే చేసాము. చూడండి అప్పుడే ఎంతైనా మనం న్యాచురల్ ఫార్మింగే రసాయనాలు అండి. కొంచెమైనా మార్పు వస్తే బాగుంటుంది. వీళ్ళేం చేస్తారులే, వీళ్ళు ఏం చేపిస్తారులే అనుకోకుండా కనీసం ఎంతో కొంత రైతులు కూడా మేము ఏదో ఒకటి తెస్తాంలేమ్మా, చేద్దాము అని ముందుకొస్తే బాగుంటుంది. ప్రతిదీ ఆవు మూత్రం, ఆవు పేడ అన్నీ మేమే తీసుకురావాలి, వీళ్ళు ఏం చేస్తారు, అది వస్తుందో రాదో అన్నంత ధీమా ఉందండి ఇక్కడని అది ఎక్కడైనా అలాగే ఉంది. మనం చేసే ప్రతి క్యాడర్కి ఇదే అండి. క్యాడర్స్కి ముఖ్యంగా మనది మనం చేసుకున్నామంటే వాళ్ళకు చూపిస్తాం కదా అన్నట్టు ఫస్ట్ మనకి ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ కరెక్ట్గా ఉందంటే వాళ్ళు మనల్ని చూసి అయినా మారుతారనేది కొంచెం. మాది కందిసాలు మొత్తం చుట్టూ బార్డర్ క్రాపింగ్ జొన్న వేసాము. తర్వాత 6 సాళ్ళకు ఒకసాలు కంది వేసాను, 6 సార్లు మినుము వేసాము. అందులోని ఆవాలు, గోంగూర వేసాము, పొద్దుతిరుగుడు కూడా వేసామండి ఇందులో. ఇది నా ఏ గ్రేడ్ మోడల్ అండి. ఇది మొత్తము కంది నేనే వేసానండి. కంది సరిగ్గా అంతా పడిన దగ్గర ఎక్కువ పడింది, పడిన దగ్గర కొంచెం తక్కువ పడింది. చూడండి కంది గడ్డానికి అంటే వేయడానికి రాదు కదా, అలవాటు లేదు అన్నందుకు కొంచెం ఏదో రకంగా వేసాను. కానీ పడిన దగ్గర ఎక్కువ పడింది, పడిన దగ్గర కొంచెం పతలాగా పడింది. బాగా వచ్చాయండి మినుము, కంది బాగా వచ్చింది. మొన్న ఏటీఎం మోడల్కి నీళ్ళు పెట్టాము కదా,
ఇప్పుడు మూడో ట్యాంక్‌కి మళ్ళా స్ప్రే చేస్తున్నాము. 2 ట్యాంకీలు అయిపోయినాయి. ఇప్పుడు మూడో ట్యాంక్‌కి స్ప్రే చేస్తున్నాము. అయితే ఇది కానీ ఎంతైనా మిక్సీ పట్టుకుంటే దాని ప్రభావం వేరే ఉంది. దాని రిజల్ట్ వేరే ఉంది. మనము మామూలుగా ఆకు వేస్తుంటే దానిలో ఉన్న రసం ఉంది, కానీ మిక్సీ పట్టుకుంటే మనకు స్మెల్ కూడా చాలా అంటే చాలా వేరే స్మెల్ వస్తుంటుంది. అప్పుడే చేదుగా మనం ఏమన్నా పట్టుకున్నా చేదుగా అన్నీ అట్లా ఉంటుంది కదా. ఇది అట్లా లేదు. మనం ఊరికే ఆకు తీసేస్తున్నట్టే ఉంది. ఏమంత డిఫరెంట్ ఏం కనిపించలేదు. కానీ మిక్సీ పట్టుకొని వేసుకుంటే కొంచెం చాలా బాగా పనిచేస్తుందండి. నేను చూసి ఇప్పుడు దీనికి దానికి తేడా ఏమిటంటే, మనం మామూలుగా ఆకు వేసుకోవడం వల్ల కొంచెం ఉంది. కాకపోతే మిక్సీ పట్టుకుంటే చాలా రిజల్ట్. ఎందుకంటే ఆకు మీద స్ప్రే పడిందంటే, ఇప్పుడు స్ప్రే చేసినప్పుడు మనం ఆకు మీద పడుతుంది. ఆకు మీద ఉన్న పురుగులు అనేది దాని చేదుకి ఘాటుకి ఆ పురుగు అనేది తినలేక చనిపోతుంది, కింద పడిపోతాయి. ఆ విధంగా మనం కొంచెం మిక్సీ పట్టుకొని ఓపిక అనుకొని మన పని అనుకొని చేసుకొని ఓపికతో కొంచెం మిక్సీ పట్టుకుంటే పని అయిపోతుందండి. బాగా పనిచేస్తుంది. ఏటీఎం మోడల్ ఈ విధంగా వేసుకుంటే మనకు బాగా వస్తుందండి. నాకు తెలిసినంత వరకు అయితే మిక్సీ పట్టుకొని వేసుకోవడంలో బాగా పనిచేస్తుంది, నేను చూసిన దానిలో కాడికైతే. ఇప్పుడు ఈ విధంగా చూడండి. ఈ విధంగా మొత్తం ఎప్పుడైనా సరే జాలర్కి అసలు అడ్డుపడుతూనే ఉంది ఆవు పేడ. ఫస్ట్ మేము ఊరికే బట్టలో కట్టి పెట్టాల్సింది, కానీ బట్టలో కట్టి పెడితే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఊరికే మామూలుగా ఎప్పుడు వేసినట్టే వేసాము. జాలరు బాగా ట్యాంక్కి కట్టుకపోతుంటుంది. చూడండి, ఈ విధంగా మేము చిన్నగా జాలర్ వేసి దీన్ని స్ప్రే చేసామండి. ఒక ట్యాంక్కి మనం బిందె తీసుకొని వచ్చి పోసింటే సరిపోతుండే. కాకపోతే మేము బకెట్ అయినా సరే వస్తుందిలే అనేసి బకెట్తో పోసాము. అయినా పర్లేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు మాది ఏటీఎం మోడల్లో మినుము కూడా చాలా బాగా వచ్చిందండి. మినుము, కంది అన్నీ బాగా వచ్చాయి. ఎందుకంటే మనం కొంతమంది అని కాదు, ఇప్పుడు ఈ టైంలో అన్ని వేరు తెగుళ్ళు వచ్చి పోతున్నాయి. అందుకు ముఖ్యంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా సరే ముఖ్యంగా ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నామంటే పంటకు చాలా వరకు బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. మనము ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత చూడండి, స్ప్రే చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇంకొంచెం తక్కువ అయింది, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. కొంచెం జొన్నకి మాత్రం కొంచెం తక్కువ అయిపోయింది. ట్యాంక్కి డ్రమ్ము చిన్నగా ఉంది. ఇప్పుడు ఇది 4 సార్లు మొత్తం జొన్న అండి. ఇవి 4 సార్లు జొన్న. ఇవి 4 సార్లు జొన్న తర్వాత మేము కంది మినుము వేసాము. మినుము 6 సార్లు వేసాము. 6 సార్లు మినుము వేస్తే 6 సార్ల తర్వాత ఒక్కసారి కంది సాలు వేసాను. ఒకసారి ఈ విధంగా చూడండి, కంది సాలు వేసాము. 6 సార్ల తర్వాత ఒక్కసారి కంది సాలు వేసాము. ఈ విధంగా నేను చుట్టూ బార్డర్ క్రాపింగ్ జొన్న వేసి ఒక్కటి కందిసాలు వేసి 6 సార్లకు ఒక కందిసాలు వేసాను. అక్కడక్కడ ఆముదం గింజలు, ఆవాలు, గోంగూర అవి వేసాము. చూడండి, అన్నీ మనం కషాయాలు తయారు చేసే ఈ విధంగా అన్నీ అక్కడ పడిపోయినట్టున్నాయి కదా. కొంచెం ఏదో ఒకటి డ్రమ్ము, దొన్ననో ఏదైనా ఒకటి మన పొలంలో పెట్టుకున్నామంటే ఎప్పటికి ఉంటుంది కదా. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎప్పటికీ ఫ్యూచర్ మనం ఇంకా ఎంతో కొంత అయినా మన పొలాన్ని కాపాడిన వాళ్ళం అవుతామండి. ఇది నా ఏటీఎం మోడల్లో గోంగూర మొన్న నీమాస్త్రం స్ప్రే చేసిన తర్వాత గోంగూర మొత్తం ఎండిపోతుండే కదా, అయితే స్ప్రే చేసిన తర్వాత బాగా వచ్చింది.
నీమాత్రం కొంచెం అట్లా స్ప్రే చేసినాము. ఇప్పుడు బాగా ఎగురొస్తుంది. అందులో కొంచెం కలుపులాగా అక్కడక్కడ ఉందనేసి నేను కొంచెం తీస్తున్నాను. తీయలేదు. లేట్ అయిపోయిందని తీసేసాను. కొంచెం నీళ్ళు పెట్టినప్పుడు తీస్తే బాగొస్తుంది. నేను బుడ్డలు కూడా వేసానండి. మొత్తం పల్లీలు వేసాను ఇక్కడ. కొంచెం ఏమైనా చూద్దాము ఈ పొలంలో ఏమొస్తుంది అనకుండా మనం ప్రతీది వస్తుందండి. భూమాత ఏదైనా ఇస్తుంది. మనం వేసినామంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఇది నా ఏటీఎం మోడల్ అండి. ఇందులో గోంగూర, మెంతెం కూర, కొత్తిమీర, ధనియాలు అన్ని ఆకుకూరలు వేసాను.